విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. గురూజీ, నేను ఎంతమంది గురువులను కలిశాను, కానీ నీకు ఆధ్యాత్మిక జ్ఞానమే లేదయా అని అనేస్తున్నారు గురువుగారు. వాటికి కారణం అర్థం కాలేదు. అవును, నీకు అర్థం కాదు. ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఏం చేస్తున్నావు, ఈ భూమిపైన నీకు ఏ పని ఉన్నది అన్న విషయాన్ని ముందుగా ప్రశ్న వేసుకోవట్లేదు. మనసు నిండా అనేకమైన ప్రశ్నలు దాగి ఉంది. అవి అడిగితే ఎవరికి వచ్చినట్లు వాళ్ళు సమాధానం చెప్తూనే ఉన్నారు. గురువులు, పీఠాధిపతులు, స్వామీజీలు, సిద్ధపురుషులు అందరి వద్ద కూడా నేను వెళ్ళాను గురువుగారు. వాళ్ళందరూ కూడా నాకు దాన ధర్మాలు చేయి, గోసేవ చేయి, నారాయణ సేవ చేయి, నీకు ఆత్మ పరమాత్మ పూర్వజన్మ కర్మ ఉన్నది, నిరంతరం ధ్యానం చేస్తూ ఉండు, ఏది కూడా నాకు తృప్తిపరచటం లేదు గురువుగారు. కానీ ఏదో ఒక శక్తి ఈ ప్రకృతిలో దాగి ఉన్నది అన్న విషయం మాత్రం నాకు అర్థమవుతూనే ఉన్నది. అవును, ఇప్పుడు నీకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా నీ మనస్సు లోపలనే ఒకడు ఉన్నాడు. అతనే గురువు, అతనే దేవుడు, అతనే ఆత్మ, అతడే జ్ఞానం. వాడిని నువ్వు పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ధ్యాన మార్గం లోపల నువ్వు నిరంతరం నీ చైతన్య శక్తిని ఏదైతే ఉందో వాటిని చైతన్యపరచడానికి ప్రయత్నం చేయి. నీ ప్రాణశక్తి ఏదైతే ఉందో వాటి నిరంతరం కూడా ప్రాణాయామం చేస్తూనే ఉన్నావు, కానీ నీకు అర్థం కావట్లేదు. ప్రాణశక్తిని లోపల తీసుకుంటున్నావు, కానీ లోపల ఉన్నవాడిని తెలుసుకోలేకపోతున్నావు. అదే నా బాధ. కాబట్టి మిత్రమా, మన ప్రకృతిలో, పంచభూతములలో, విశ్వములో అనేకమైనటువంటి శక్తులు దాగి ఉన్నాయి. కాబట్టి సమస్త జీవుల ఎడల నువ్వు ప్రేమగా ఉండాలి. స్వచ్ఛమైన మనస్సుతో నువ్వు సేవ చేస్తూ ఉండాలి. అందరి ఎడలుగా ప్రేమగా ఉండాలి. అప్పుడు కానీ నీకు ప్రతిదీ కూడా నీకు లభ్యమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలని మనస్సు నిండుగా నువ్వు దాచుకో. ఎవరిని కూడా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు నువ్వు అడగడం అనేది మానుకో. కాబట్టి సమస్త జీవుల ఎప్పుడైతే ప్రేమగా ఉంటావో అప్పుడు అన్నీ కూడా నీకు లభ్యమవుతూ ఉంటుంది. మిత్రమా, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.